టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. లెట్స్ గో టు లూక్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. లెట్స్ స్టడీ అబౌట్ దిస్. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులు నీవు వెంబడింపక యుండుట వలన నీ సత్ప్రవర్తన కంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. వావ్. సో లెట్స్ స్టడీ అబౌట్ క్రిస్టియన్ లైఫ్. ఒక దేవుని కుమారుడు, దేవుని బిడ్డలు ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ అందరికి తెలుసు. వీడికి చాలా యాటిట్యూడ్ ఉందిరా, వీడికి చాలా రకాల ఆలోచనలు కలిగి ఉంటాడు, వీడి క్యారెక్టర్ ఇది, వీడి యాటిట్యూడ్ ఇది, వీడి తలంపులు ఇవి, వీడి మైండ్ సెట్ ఇది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ద లార్డ్స్ టోల్డ్ మీ టు స్టడీ అబౌట్ యాటిట్యూడ్ గురించి మనము నేర్చుకోవాలి, దాని గురించి స్టడీ చేయాలి. బికాస్ గాడ్ ఈజ్ సో డిస్టర్బ్డ్ అబౌట్ అవర్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ అది గుడ్డా బ్యాడా? ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? అది మంచిగా ఉందా, అది చెడుగా ఉందా అని మనం ఆలోచించాలి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. యాటిట్యూడ్ ఈజ్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ బిహేవియర్. మన ప్రవర్తన. రెండవది, మన ముఖములో అనేకులకు కనిపించే విధానాన్ని యాటిట్యూడ్ అంటారు. కోపంగా ఉంటే కోపం రకమైన యాటిట్యూడ్ కనిపిస్తుంది. సంతోషంగా ఉంటే సంతోషానికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ కనిపిస్తుంది. బాధల్లో ఉంటే బాధకి సంబంధించిన యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. వేదనలో ఉంటే వేదనకి సంబంధించిన యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యాటిట్యూడ్కి, మన బిహేవియర్కి, మన క్యారెక్టర్కి దేవునికి ఏంటి సంబంధం? సో ఆల్వేస్ మెన్, మానవుడు ఎక్కువగా ఎక్స్ప్రెసివ్గా ఉంటాడు, ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. బాధలైనా, వేదనైనా, సంతోషమైనా, ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. సో రూతుని దేవుడు ఎలా దీవించాడు, రూతుని దేవుడు ఎలా ఆశీర్వదించాడు, అది బోయాజుకి ఎలా అర్థమైంది, అది ఈ వ్యక్తి ఎలా దాన్ని పసిగట్టాడు? బై సీయింగ్ హర్ యాటిట్యూడ్. ఆ కుమార్తె యొక్క ప్రవర్తనను చూసి ఆ బోయాజు తనని గుర్తుపట్టాడు. అండ్ హౌ పీపుల్ రికగ్నైజ్ యూ యాజ్ ఎ క్రిస్టియన్, అండ్ హౌ పీపుల్ రికగ్నైజ్ యూ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, బై వేరింగ్ white saree or white dress, by removing all your jewelries, by emptiness, by things కాదు. మన అవయవాలను బట్టి, మన థింగ్స్ని బట్టి మానవుడు మనల్ని గుర్తుపట్టకూడదు. మనిషి ఈ లోకంలో ఉన్నవాడు ఒక దేవుని బిడ్డని ఎలా గుర్తుపట్టాలంటే, బికాస్ బై సీయింగ్ దేర్ యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తనను బట్టి ఎదుటివాడు, ఈ లోకంలో ఉన్నవాడు మనల్ని గుర్తుపట్టాలి, మనము దేవుని బిడ్డలమని. ఆమెన్, ఆమెన్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మానవుడికి, ఒక వ్యక్తికి, ఒక కుమార్తెకి, కుమారుడికి ఏదో ఒక యాటిట్యూడ్ ఉంటుంది.
So you love basically, you're having an attitude because you're having a character. You're having an attitude because you're having a behavior. మనకు ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి, ఆ క్యారెక్టర్ని ఎలా బయటికి తీసుకురావాలంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? యాటిట్యూడ్. ఒక యాటిట్యూడ్ రూపంలో మనము ఏం చేస్తాం తెలుసా? మన లోపల ఉన్నటువంటి ఆ నిజ స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈస్ ఎఫెక్టింగ్ గాడ్ యాక్చువల్లీ. This is affecting God. Maybe this may be a small topic for you, but it is affecting your life and it is affecting your blessing. Maybe చాలా మంది అఫెండ్ అవ్వచ్చు, నా మాట మేబీ మీ అందరికీ కాలొచ్చు, నా మాట మీ అందరికీ కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. నా మాట, ఈ పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే, దేవుడు తీశాడు ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కరి జీవితాల్ని నూతనపరచు అంటే, ఒక దేవుని బిడ్డకి ఎటువంటి క్యారెక్టర్, ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలో అది దేవుడు ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు. ఒక పర్టికులర్ యాటిట్యూడ్ని క్యారీ చేయాలి, ఒక పర్టికులర్ క్యారెక్టర్, ఒక పర్టికులర్ బిహేవియర్ని దేవుని కుమారుడు క్యారీ చేయాలి. అప్పుడే దేవుడు కూడా గుర్తుపడతాడు. అప్పుడే దేవుడు కూడా నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు దేవుని కుమార్తె అని దేవుడు కూడా గుర్తుపడతాడు నిన్ను. ఓకే, హీఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అని దేవుడు గుర్తుపడతాడు. ఆమేన్, ఆమేన్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం. రూత్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఓకే, లుక్ ఎట్ దిస్ గాయ్. హీ ఈస్ సర్చింగ్ అండ్ హీ ఈస్ సీకింగ్. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమె ఆశీర్వాదాలు చూడటం లేదు, ఆమె అందాన్ని చూడటం లేదు, ఆమె దగ్గర ఉన్న డబ్బును చూడటం లేదు. ఆమె క్యారెక్టర్ని చూస్తున్నాడు, ఆమె యాటిట్యూడ్ని చూస్తున్నాడు, ఆమె సత్ప్రవర్తన. నీ సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన చాలా బాగుంది. నీ పాత అంటే క్రీస్తును నమ్ముకోక ముందు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, క్రీస్తును నమ్ముకున్న తర్వాత నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, చర్చకు రాకముందు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, చర్చకు వచ్చిన తర్వాత నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఉద్యోగం రాకముందు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఉద్యోగం వచ్చిన తర్వాత నీ యాటిట్యూడ్ ఎలా ఉంది. ఎవరో నిన్ను వాచ్ చేస్తున్నారు. సమ్వన్ ఈజ్ వాచింగ్ అస్. అర్థమవుతుంది మీకు? అందరినీ దేవుడు వాచ్ చేస్తున్నాడు. నువ్వు నీ జీవితంలో ఏమీ లేనప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ జీవితంలో దేవుడు అన్నిటిని ఇచ్చినప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉందో చూస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉందో చూస్తాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉందో చూస్తాడు. నిన్ను ఎవరన్నా గాయపరిచినప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ యాటిట్యూడ్. యు ప్లీజ్ గాడ్. నువ్వు దేవుని ఏం చేస్తావు? యు డ్రాగ్ హిస్ అటెన్షన్. యు డ్రాగ్ గాడ్స్ అటెన్షన్. యు డ్రాగ్ గాడ్స్ అటెన్షన్. దేవుడి యొక్క కనుదృష్టిని మనము ఏం చేస్తాం తెలుసా? డ్రాగ్ చేస్తాం. సో బికాజ్ వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనము మన జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాం, అవి మనకు కూడా తెలియదు. మన జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనకు కూడా తెలియదు. మన యాటిట్యూడ్ వల్ల దేవుడు ఇబ్బంది పడుతున్నాడు. నిన్ను దీవించడానికి వస్తున్నాడు, నీ యాటిట్యూడ్ ఎలానే ఉంది, అందుకే దేవుడు ఆపేశాడు. రూతు యొక్క యాటిట్యూడ్ చూసే ఆ బోయాజు ఆశ్చర్యపోయాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రెసెంట్ నీ సత్ప్రవర్తన ఎక్సలెంట్, సూపర్, అంతే, ఫ్యాంటాస్టిక్. అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ చాప్టర్ యాక్చువల్లీ. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అసలు ఆమె ఏ పరిస్థితిలో ఉందో, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో, అసలు వాళ్ళిద్దరు అక్కడింత కూర్చోవాలి, ఒక్కసారి ఇంటికి వెళ్ళి ధ్యానించండి. సో ఎవ్రీ యంగ్స్టర్, ఎవ్రీ బిలీవర్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, అందరికీ ఇది ఉంటుంది. ఓసిడి లాగా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం తెలుసా? యాటిట్యూడ్ ప్రాబ్లం. సో యాటిట్యూడ్లో మంచి వెతుక్కోవాలా, చెడు వెతుక్కోవాలా? సో మీ అందరికీ యాటిట్యూడ్ అనే పదమే తప్పు, అంటే రాంగ్ సౌండింగ్ ఉంటుంది మీకు యాక్చువల్లీ. దట్ నో 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 నో. యాటిట్యూడ్లో 2 రకాలు ఉన్నాయి, గుడ్ యాటిట్యూడ్ అండ్ అ బ్యాడ్ యాటిట్యూడ్. మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన కూడా ఉంది. సో మనము ఎటువంటి ప్రవర్తన కలిగి మనము ఈరోజు దేవుడి ముందు మనం నిలబడ్డాం, ఎటువంటి ప్రవర్తన కలిగి మనము దేవుడి ముందు ఉన్నాం.
సో యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ 3 things. మీ యాటిట్యూడ్ని మీరు ఎలా చూపించగలరు తెలుసా? 3 మేజర్ థింగ్స్ వల్ల మీరు చూపించగలరు. నంబర్ 1 చెప్తున్నాను వినండి, కళ్ళు. నంబర్ 1 కళ్ళు. నంబర్ 2 మీ పెదాలు. నంబర్ 3 మీ ముక్కు. అండ్ నంబర్ 4 మీ చెవులు. ఈ ఫేస్లో ఉన్నటువంటి ఈ ఆర్గన్స్ని బట్టి, ఈ 3 థింగ్స్ని బట్టి మీ యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో లెట్స్ సీ సమ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్ అనేది మంచి పదం. ఓకే, కోపం అనే యాటిట్యూడ్ అంటే నీ ఫేస్లో ఉన్నటువంటి 1, 2, 3, 4 వాటిల వల్ల నీ లోపల ఉన్నటువంటి యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తుంది. దట్స్ హౌ యు ఆర్ డిస్టర్బింగ్ గాడ్. సో కోపము ఆ లోపల ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫేస్ రూపములో, కళ్ళ రూపంలో బయటకు వస్తుంది, పెదాల రూపంలో బయటకు వస్తుంది, ముక్కు రూపంలో బయటకు వస్తుంది. సో వీఆర్ ఆల్ డిస్టర్బింగ్ గాడ్ ఇన్ దిస్ ఏరియాస్. ఎంతమంది నమ్ముతున్నారు? మీకు ఎవరికైనా అర్థమైంది టాపిక్? అసలు యాక్చువల్లీ మన యాటిట్యూడ్తో దేవుడిని ఇబ్బంది పెడుతున్నాం. యాటిట్యూడ్ అంటే యాక్చువల్లీ ₹1,00,00,000 ఆశీర్వాదము, లేదంటే 100 కోట్ల ఆశీర్వాదము, లేదంటే పెద్ద అబ్రహాం ఆశీర్వాదము, లేదంటే ఇస్సాకు యాకోబు ఆశీర్వాదాలు కూడా మన చిన్న యాటిట్యూడ్తో ఎక్కడో జంప్ అయిపోతున్నాయి. ద లార్డ్ టోల్డ్ మీ, ప్రభు ఏంది ఇంత సింపుల్ టాపిక్ ఇచ్చావంటే, ఇదే డేంజరస్ టాపిక్ అన్నాడు దేవుడు. సో ఈ యాటిట్యూడ్ అనేది ఏం జరుగుతుందంటే గర్విష్టి ప్రవర్తన. ప్రైడ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తాను. యాక్చువల్లీ అందరిలో ఉంటుంది స్పిరిట్, ఎవరు బయటికి చెప్పట్లే. చర్చి కదా ఫస్ట్ పార్ట్ వేసుకుని చక్కగా నీట్ గుడ్ బై లాగా వచ్చేస్తారు. ప్రైడ్ యాటిట్యూడ్ అది ఎంత డేంజర్ అంటే, ఆ యాటిట్యూడ్ మనిషి ఆశీర్వాదాలు అక్కడి దాకా వచ్చి దేవుడు అటు వెళ్ళిపోతాడు ఆ యాటిట్యూడ్ చూసి. అంత డేంజర్ అది ప్రైడ్ యాటిట్యూడ్, గర్విష్టి ప్రవర్తన. రూతులో ఆయన ఏం చూశాడు? సత్ప్రవర్తన, గుడ్ యాటిట్యూడ్ చూశాడు బోయాజు. ఇటు గుడ్ యాటిట్యూడ్ చూసినప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, బోయాజు కూడా ఆమెను ఆశీర్వదించాడు. ఆమేన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్, హౌ యూ ఎక్స్ప్రెస్. రెప్పలు లేపుతారు కొందరు, అదొక యాటిట్యూడ్. ఇవన్నీ మీరు సమాజంలో చూస్తున్నారు, కానీ ఇక్కడే క్రైస్తవులు మొత్తం ఆరిపోయేది. ఇది గర్విష్టి యాటిట్యూడ్లో నంబర్ 2. ఇది ఏంది? కళ్ళు లేపి మాట్లాడతారు తెలుసా? ఏంది ఏంది బే, ఏంది బే, ఏంది? ఇది ఆవగింజంత ఉన్న పాయిజనే మనకు. ఇది ఆవగింజంత విషమున్న పాయిజనే. వెరీ డేంజరస్ థింగ్స్ ఇవన్నీ. మన లైఫ్లో ఏమేమి యాటిట్యూడ్లు కలిగి మనము దేవుడికి దేవుడు పక్కనే ఉంటాం, కానీ దేవుడిని కాపీ కొట్టాం. దట్స్ అ డేంజరస్ యాటిట్యూడ్. కళ్ళు లేపుతారు, వచ్చినా లేప, నాన్న బట్టల్లో నాయన తీకన్ని, అదొక యాటిట్యూడ్. బాబు జుట్టు ఉందని చెప్పి ముళ్ళు పెట్టకు, అదొక యాటిట్యూడ్. నాన్న గెడ్డం ఉందని పెంచకు, అదొక యాటిట్యూడ్. నిజం చెప్తున్నా, మీకు తెలీదు. సో యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. నువ్వు ఏదో నీ లోపల ఉన్న దాన్ని బయటికి తీయాలనుకుంటున్నావు ఇన్ అ ఫార్మ్ ఆఫ్ యాటిట్యూడ్. ఫార్మ్ ఆఫ్ యాటిట్యూడ్. అసలు క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్స్ ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు. ఆమెన్. సో దట్ విల్ బి వెరీ నియర్ టు బ్లెస్సింగ్. ఆమెన్, ఆమెన్. చిన్ని కరెక్షన్స్, బుడ్డి కరెక్షన్సే ఈరోజు మనల్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాయి. ఆమెన్. లెట్స్ స్టడీ అబౌట్ హంబుల్ యాటిట్యూడ్. హంబుల్ యాటిట్యూడ్, వినయ విధేయతలు కలిగినటువంటి ప్రవర్తన. మరి దెన్ వాట్ we are learning from Bible basically? We need to learn something, right? నీ లోపల వినయ విధేయతలు కలిగినటువంటి విత్తనం లేకపోతే నీ లోపల బయటికి అది రాదు. ఆ ఫ్రూట్ నువ్వు కనలేవు, దాన్ని తినలేవు, అది బయటికి రాదు. ఎంత తిట్టినా మౌనంగా ఉండడం, ఎంత దూషించినా మౌనంగా ఉండడం, ఎంతమంది మిమ్మల్ని అపహసించినా, ఎంతమంది మిమ్మల్ని నిందించినా, ఎంతమంది మిమ్మల్ని ఊసినా, కేకరి చూసినా, ఎంతమంది తిట్టినా మౌనముగా ఉండడమే వినయ విధేయతల కలిగినటువంటి ప్రవర్తన. ఆమేన్,
ఐ థింక్ ఎవ్రీ క్రిస్టియన్ ఫెయిల్ అవుతున్నారు. బాయ్ బాయ్, హాయ్ హాయ్, ఫెయిల్. దెన్ హౌ యూ కెన్ రీచ్ టు ద బ్లెస్సింగ్? ఆశీర్వాదానికి ఎలా దగ్గర అవుతారు మీరు? ఆశీర్వాదం పొందుకోవడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అవి చాలా సింపుల్. ఏంలే, ఒక ఫ్రూట్, ఒక సీడ్ అడగండి, దేవుడు వచ్చి ఇస్తాడు ఒక సీడ్. ఆ సీడే ఫ్రూట్గా మారుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో లెట్స్ ఏ డిఫరెంట్ యాటిట్యూడ్. పేదరికముతో కూడిన యాటిట్యూడ్. పేదరికం 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 ఉంది కదా, తీన్ బయటికి. పేదవాళ్ళు యాటిట్యూడ్ ఉంటుంది ఎలా? బాబాయ్ ఏం లేదు, పెట్టండి. అమ్మా అన్నం ఉందా? రైస్ బొత్తిగా అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అస్సలు పెట్రోల్ లేదు, అస్సలు కారు లేదు, అస్సలు ఇల్లు లేదు, అస్సలు అమ్మ అన్ని కష్టాలే. అయ్యి బాబోయ్ ఎట్లా వీళ్ళు ఎట్లా వేయగల? అబ్బా, అదేంటది? పేదరికంతో కూడిన యాటిట్యూడ్. అవి పలుకు ఆశీర్వాదాలు అట్లే పోతాయి. పలకండి, అట్లే మనకండి. ఏమో ఎటు పోద్దో ఏమో. నువ్వు ఒక్కసారి పలికితే 100 సార్లు పలికినట్టు. నువ్వు ఒక్కసారి పలికితే 100 సార్లు కాదు, 1000 సార్లు పలికినట్టు నువ్వు. ఎందుకంటే జీవమరణం 4వ విషయం కదా. పేదరికముతో కూడిన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఇచ్చినా వద్దంటారు. దేవుడు ఇవ్వడని నమ్ముతాం. దేవుడు ఇవ్వలేడు, ఆయన ఎప్పటికి నచ్చుతాడో ఆయన ఎప్పుడు ఇస్తాడు. మన ప్రార్థన మనం ప్రార్థన చేయాలి, మన ప్రయత్నాలు మనం చేయాలి అని రకరకాలుగా మనము చేస్తూ ఉంటాం. సో we need to deal with different attitudes. చాలా రకాల యాటిట్యూడ్స్తో మనము లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఎంతమంది అగ్రి చేస్తారు? యా, మీ జీవితంలో ఏది లోపల సీడ్ ఉందో అదే ఫ్రూట్ని మీరు బయటికి తీసుకొస్తారు. యు బ్రింగ్ ద ఫ్రూట్ అవుట్, యు బ్రింగ్ ద ఫ్రూట్ అవుట్. నువ్వు ఆ ఫ్రూట్ని బయటికి తీసుకొస్తావు. సో ఆ పరిస్థితిని బట్టి యాటిట్యూడ్ వస్తుంది బ్రదర్ అంటే, నో నో నో, అది ఆల్రెడీ సీడ్స్, రూట్స్ లోపల ఉంటాయి. ఆ రూట్ ఏమో, ఆ సీడ్ ఏమో చేస్తుంది తెలుసా? టయానికి బయటికి తీసుకొచ్చేస్తుంది. నువ్వు బస్ట్ అయిపోతావు, బస్ట్ అయిపోతావు, బస్ట్ అయిపోతావు. పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ యాటిట్యూడ్. నువ్వు రుబాబుగా, రుస్తుములుగా, పేలవాన్లుగా నడుస్తుంటే, అమ్మ వీడు బాగా తినేటోడు అందుకే ఇంత లావు నడుస్తున్నాడు. మనుషులు చూస్తారు, దేవుడు కూడా చూస్తాడు మన ప్రవర్తన. మీ పిల్లల యాటిట్యూడ్ మీకు తెలుసు, మీ తల్లిదండ్రుల యాటిట్యూడ్ మీకు తెలుసు, మీ ఇంట్లో పిల్లల యాటిట్యూడ్, అందరి యాటిట్యూడ్ మీకు తెలుసు. బట్ దేవుడు కూడా మన దగ్గర నుంచి ఒక యాటిట్యూడ్ని కోరుకుంటున్నాడు. నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాటిట్యూడ్స్. దట్ యాటిట్యూడ్ ఇస్ వెరీ సిమిలర్, నాట్ సిమిలర్, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అది చాలా డిఫరెంట్ యాటిట్యూడ్ అది. అండ్ ఈవెన్ గాడ్ ఇస్ సర్చింగ్ ఎ డిఫరెంట్ యాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఆ గర్వంతో కూడిన యాటిట్యూడ్ కాదు, పేదరికంలో కూడిన యాటిట్యూడ్ కాదు, ఆ రోగాలతో ఉన్నటువంటి యాటిట్యూడ్ కాదు. కొందరు బాగుందంటే బాగలేకపోయినా బాగుంది, నేను బాగున్నా అంటారు. నాకు భలే నచ్చుతుంది అది. వావ్, సూపర్. నాకు తెలుస్తుంది వీళ్ళకి బాగలేదని, అయినా వాళ్ళు బాగలేదని ఒప్పుకోరు. బాగుంది నాకు, యేసునామములో ఆమేన్ అంటారు. ద లార్డ్ హ్యాస్ సీయింగ్ దేర్ యాటిట్యూడ్స్. నిందలు, అవమానాలు, వేదనలు ఎన్ని నీ జీవితంలోకి వచ్చినా అందరూ నన్నే తిడుతున్నారు, అందరూ నన్నే తిడుతున్నారు, అందరూ నన్ను, అదొక యాటిట్యూడ్. అది ఊరికే తిడతా ఉంటే పడి ఆడుస్తూ ఉంటావు చూసావా, అదొక యాటిట్యూడ్. అది దేవుడిని ఇబ్బంది పెడుతుంది, అది దేవుడిని ఇబ్బంది పెడుతుంది. అంటే దేవుడు అనుకున్న యాటిట్యూడ్ నీలో కనిపించట్లే, దేవుడికి కనిపిద్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లెట్స్ స్టడీ దట్, లెట్స్ మెడిటేట్ దట్, లెట్స్ ప్రాక్టీస్ దట్, and let's stand before God. Amen, amen, amen. Maybe మీ పర్సనల్ లైఫ్ నేను టచ్ చేయొచ్చేమో, ఏమో రకరకాల యాటిట్యూడ్స్తో మనము ఇబ్బంది పడుతున్నామేమో. ఇంకోటి, దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నామేమో. ఏమో బ్రదర్, మా అబ్బాయి ప్రవర్తన ఈ మధ్య నాకు అసలు నచ్చట్లేదు. ఏమో బ్రదర్, ఈ మధ్య మా అమ్మాయి ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు. ఏమో బ్రదర్, మా ఆయన ప్రవర్తన ఈ మధ్య బాగా తేడాగా ఉంది. ఏమో బ్రదర్, మా ఆవిడ ప్రవర్తన అసలు బాగుండట్లేదు. అందరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? యాటిట్యూడ్, ప్రవర్తన, సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన అని అర్థం. నీ ముందు కనిపించేది, నీ ముందు నువ్వు ఎక్స్ప్రెస్ చేసేది ఏం తెలుసా? యువర్ యాటిట్యూడ్. యువర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ యాటిట్యూడ్, యువర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సీడ్. దిస్ ఇస్ వాట్ మై సీడ్ ఈస్ టుడే. ఈరోజు నాలో ఉన్న విత్తనం ఇదే అని నువ్వు చూపిస్తున్నావు అందరికీ. అలా చూపించచ్చా? ఏది విత్తనం బట్టి ఆ విత్తనం చూపించచ్చా?
ఏ ఫలం పడితే ఆ ఫలం చూపించచ్చా? మనం ఏది పడితే అది మనం దేవుడికి చూపించచ్చా? నో నో నో. దేవుడు ఎన్నో విత్తనాలు వేసాడు మన లైఫ్లో, బట్ స్టిల్ వీఆర్ బెరింగ్ ఎ డిఫరెంట్ ఫ్రూట్. స్టిల్ వీఆర్ బెరింగ్ ఎ డిఫరెంట్ ఫ్రూట్. ఆ ప్రవర్తనను మనము మార్చుకొని దేవుడికి నచ్చిన ప్రవర్తనలోకి మనం ట్యాప్ అవ్వాలి ఈరోజు. ఆమేన్. గుర్తుపెట్టుకో, నువ్వు కానీ ఆ యాటిట్యూడ్లో, ఆ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఈ సంవత్సరం దీవించబడాల్సిన నీవు, నీ ఆశీర్వాదాలు పోస్ట్ పోన్ అవుతాయి. గాడ్ విల్ పోస్ట్ పోన్ యువర్ బ్లెస్సింగ్స్. చాలామంది అంటే వాక్యాలు మారిపోయినాయి, ఫ్లేవర్ మారిపోయింది, సర్మన్స్ మారిపోయాయి. బ్రదర్, మేము ఏ పాపాలు చేసినా, ఏ దొంగతనాలు చేసినా, ఏ మోసాలు చేసినా, ఎవరిని తిట్టినా, ఎవరిని దూషించినా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు బ్రదర్ అని ఒక్కరు నాకు చెప్పగలరా? ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే వాక్యం కూడా అలా చెప్పట్లేదు. ఇంత గొప్పగా దీవించబడాల్సిన దేవుని బిడ్డలు, ఇంత గొప్పగా ఆశీర్వించబడాల్సిన దేవుని బిడ్డలు ఎక్కడ 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 ప్రాబ్లం అవుతుందంటే బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్, హౌ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎలాంటివి మనం చేస్తున్నాం, మన జీవితంలో ఎటువంటి యాటిట్యూడ్, ఉదయకాలం ఉంది, మధ్యాహ్నం ఎలా ఉంది, ఈవినింగ్ ఎలా ఉంది, నైట్ ఎలా ఉంది, ఒక అద్భుతం జరిగితే ఎలా ఉంటుంది, ఒక అద్భుతం జరగకపోతే ఎలా ఉంది, నీ జీవితంలో ఒక 30 సంవత్సరాలు దేవుడు అద్భుతం చేయకపోతే నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? దేవుడు ఏం చేస్తాడు బ్రదర్, ఏమీ చేయడు బ్రదర్ అనే ఒక యాటిట్యూడ్తో మనము దేవుడికి కనిపిస్తూ ఉంటాం. లుక్ ఎట్ హర్, షీ ఈస్ బ్లెస్డ్ బై ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఆర్ షోయింగ్ సంథింగ్ టు దట్ పర్సన్. ఆ వ్యక్తికి ఆమె చూపిస్తున్నటువంటి ఆ యాటిట్యూడ్ అతన్ని నచ్చింది. అతనికి ఈరోజు కూడా ఎవరినైనా యాటిట్యూడ్ దేవుడు ఇష్టపడచ్చు, ఎవరిదైనా దేవుడు యాటిట్యూడ్ ఇష్టపడకపోవచ్చు. మరి ఏమంటారు మీరు? ఒకవేళ మీరు ఈ సర్మన్ వల్ల ఎఫెండ్ అయితే మాత్రం ఐఎమ్ హెల్ప్లెస్, బట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఒక యాటిట్యూడ్ చూపిస్తారు. అది యాటిట్యూడా మంచా చెడా, అది వాళ్ళ విత్తనాన్ని బట్టి ఆధారపడుతుంది. యాటిట్యూడ్ ఈజ్ సంథింగ్ వాట్ యు ఎక్స్ప్రెస్ విత్ యువర్ ఆర్గన్స్. నీ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చెవుల వల్ల నువ్వు ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని ఏమంటారు? యాటిట్యూడ్ అంటారు. లెట్స్ లుక్ ఎట్ సమ్ స్క్రిప్చర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫిషియన్స్ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మన యాటిట్యూడ్ని బట్టి మనకు మార్కులు ఉంటాయి, మన యాటిట్యూడ్ని బట్టి మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే మనం యేసుక్రీస్తును ఎరగక మునుపు మనం ఒక యాటిట్యూడ్తో ఉన్నాం. యేసుక్రీస్తును ఎరిగి సొంత రక్షకునిగా అంగీకరించి మనము పాపాలు ఒప్పుకొని కడుక్కొని ఆయన వాక్యాన్ని పొందుకొని యేసు ప్రభుని వెంబడించేటప్పుడు మనలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. When you follow Jesus, you adopt his what? Attitude. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు యేసుని వెంబడిస్తే యేసు ప్రభు యొక్క యాటిట్యూడ్ మీకు వచ్చేస్తుంది. ఆమేన్. మన యాటిట్యూడ్ మార్పు చెందాలి. అచ్చం మా ఆయనలాగా ఉన్నాడు, మా అమ్మలాగా ఉంది, మా తాతలాగా ఉన్నాడు, ఆ యాటిట్యూడ్ వద్దు. నా బిడ్డ అచ్చం యేసేలాగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుతో ఎక్కువ నడుస్తూ ఉంటావో యేసు ప్రభు యొక్క యాటిట్యూడ్ నీకు వచ్చేస్తుంది. ఆమేన్. సో తండ్రి కూడా ఏ యాటిట్యూడ్ చూడాలనుకుంటున్నాడంటే మనలో యేసు ప్రభు యొక్క యాటిట్యూడ్ చూడాలనుకుంటున్నాడు. నాట్ ఎనీ అదర్ యాటిట్యూడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద ఒక్క యాటిట్యూడ్ కూడా మంచిది కాదు. అది నీ భార్యదైనా, భర్తదైనా, పిల్లలదైనా, ఎవరిదైనా ఎవరిదో ఒకరితో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మనం యేసు ప్రభువుని వెంబడిస్తే ఆ యాటిట్యూడ్లోకి కరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఈ ప్రవర్తన చాలా బాగుందని చెప్పి తండ్రి అయిన దేవుడు యేసయ్యని దీవించినట్లే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు.
ఆమేన్. సో లెట్ us correct our attitude every day. So let us follow Jesus every day. If you follow Jesus, ఇటు 1000 మంది పడినా, ఇటు 10,000 మంది పడినా, ముందు 20 మంది కున్నా, వెనకాల 50,000 మంది కున్నా, నీ మార్గము, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ మారదు. సజీవుడైన యేసు ప్రభువుని మనం వెంబడించగలిగితే ఆ సత్ప్రవర్తన మనలోకి వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇంకోటి, అసలు రూత్కి ఇలాంటి క్యారెక్టర్ యాటిట్యూడ్ ఎలా వచ్చింది తెలుసా? నయోమి వల్ల వచ్చింది. నయోమి విధేయత కలిగిన స్త్రీ. నయోమి ఇజ్రాయేల్ దేవుణ్ణి కొలిచే స్త్రీ. నయోమి ప్రార్థన బర్రాలు. నయోమి హంబుల్ లేడీ. ఆమెను చూసింది కొన్ని సంవత్సరాలు. అప్పుడు యేసయ్య లేడు కదా, మీ గురువే యేసయ్య అప్పుడు. ఆమేన్, ఆమేన్. సో ఆమె నయోమిని చూసి 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 నేర్చుకుంది. వెంటనే బోయాజు కూడా అన్నాడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన ఎక్సలెంట్గా ఉందన్నాడు. ఆమేన్. ఈరోజు ఫస్టే చర్చకు వచ్చావు, చూస్తాను నీ ప్రవర్తన. 1 year తర్వాత మళ్ళీ చూస్తాను నీ ప్రవర్తన మారుండాలి. ఆమేన్, ఆమేన్. ఎస్. వై యూ కేమ్ హియర్? అసలు చర్చికి ఎందుకు వస్తున్నారు మీరు? టు చేంజ్, టు మోడిఫై, టు లెర్న్. ఆమేన్. చాలా ఉన్నాయి చర్చికి వచ్చి. అసలు క్రైస్తవుడు ఎందుకు రావాలి చర్చికి? ఇంట్లో కూర్చుంటే దేవుడు మాట్లాడతాడు ఇంట్లో కూర్చొని. బట్ వెన్ యూ కమ్ హియర్, నీకు చాలా బోధించబడతాయి. నీకు తెలియనివన్నీ బోధించబడతాయి. కుమార్తెలు ఎలా ఉండాలి, కుమారులు ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, చిన్నబిడ్డలు ఎలా ఉండాలి, అన్నీ దేవుడు నేర్పిస్తాడు. ఆమేన్, ఆమేన్. గాడ్ విల్ టీచ్ యూ. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తాడు. దేవుని సన్నిధిలో నేర్చుకుంటావు. నువ్వు స్కూల్లో యాటిట్యూడ్ నేర్పిస్తారమ్మా? ఆ సబ్జెక్ట్ ఉందా? లేదు. బీటెక్లో ఉందా? డిగ్రీలో ఉందా? ఆఫీసులో ఉందా సబ్జెక్టు? మెడిసిన్లో ఉందా? యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఇంకోటి, ఈ భూమి మీద ఎవ్వడు నేర్పిలేడు ఎలా దీవెనలు పొందుకోవాలో. ఎవ్వడు నేర్పిడు, ఒక్క యేసయ్య తప్ప. ఆమేన్. ఓన్లీ జీసస్ విల్ టీచ్ యూ హౌ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఎలా దీవెనలు పొందుకోవాలి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ యాటిట్యూడ్స్. ఈ విలువైనటువంటి సత్ప్రవర్తన మీరు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. యేసు ప్రభు లాంటి యాటిట్యూడ్. యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు లాంటి యాటిట్యూడ్ వచ్చేసింది వాళ్ళకి. ఆమేన్. అద్భుతాలు చేసే యాటిట్యూడ్, మహత్కార్యాలు చేసే యాటిట్యూడ్, సైన్స్ అండ్ వండర్స్ చేసే యాటిట్యూడ్. బలహీనత కనిపిస్తే వెంటనే బాధపడడు, వెంటనే ప్రార్థన చేస్తున్నారు. వాడు ఆ దేవాలయం దగ్గర కూర్చొని బెగ్ చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళు ఒకటే అన్నారు, యేసయ్యలాగా మేము కూడా లేపుదామని చెప్పి అతను లేపేశారు. అతను లేచి నిలబడ్డాడు. ఆమేన్, ఆమేన్. So you need to carry the attitude of Jesus. Not your grandfathers, not your mothers, not your dads, not your moms, not your sisters, not your siblings. Your attitude unali roju manaku. The major thing మన లైఫ్లో మనము ఫోకస్ చేయాల్సింది ఏం తెలుసా? యేసు ప్రభువు లాంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉంటే దేవుడు ఒక్క నిమిషం కూడా లేట్ చేయడు, బ్లెస్ చేస్తాడు వెంటనే. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్. ఎన్ని రోజులు కావాలి నీకు? ఎన్ని రోజులు కావాలి నేర్చుకోవడానికి? హౌ లాంగ్ యు టేక్ టు లెర్న్? యు బీన్ కమింగ్ టు చర్చ్ ఫ్రమ్ సిన్స్ 7, 8 years, 10 years, 15 years, 20 years. పుట్టుకతో క్రైస్తవులం మేము. చిన్నప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాం. ఎరగదీస్తాం మేము 10 సంవత్సరాలు. కమాన్ మ్యాన్, ఐ వాంట్ టు సీ యువర్ యాటిట్యూడ్, నాట్ యువర్ క్రిస్టియానిటీ. నువ్వు సర్టిఫికేట్లు మార్చుకోపో, నాకు కావాల్సింది ఏంటి? యాటిట్యూడ్. దేవుని బిడ్డలకు ఉండాల్సిన యాటిట్యూడ్. ఏ యాటిట్యూడ్ని మనం వెంబడించాలి? we need to follow him. ఆమేన్. మనము ఆయనని కానీ వెంబడించగలిగితే ఆయన యాటిట్యూడ్ మొత్తం మనకు వస్తుంది. ఆమేన్. వెరీ సింపుల్. చింపిరి జుట్టు వేసుకొని, పీసిగడ్డం, పిల్లిగడ్డం పెట్టుకొని, తర్వాత బొక్కలు పెట్టుకొని, తర్వాత రకరకాలుగా మీరు ఒకవేళ వచ్చినట్లయితే ఒక్క నెల నా కాడ ఉండండి. ఓన్లీ 1 month నాలాగా మార్చుకుంటాను. నాలాగా మార్చేస్తా. నేను వాడిలాగా మారే ప్రసక్తే లేదు. ఆడు 1 రోజు మారకపోయినా, 20 రోజులు మారకపోయినా, 29 రోజు మారతాడు అంతే. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ రిలేషన్. దేవుడితో నడిస్తే అంత గొప్ప కృప మనకి ఇస్తాడు దేవుడు.
మనం వారానికి ఒకసారి దేవుణ్ణి హలో డు గాడ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్, బాయ్, అంతే. వారానికి ఒకసారి టచ్ చేస్తున్నాం దేవుణ్ణి. ఏడ కలుస్తాం, ఏడ నడుస్తాం, ఏడ వెంబడిస్తాం ఆయనతో. యూనిట్ టు వాక్ విత్ గాడ్ ఎవ్రీ డే. దేవుడితో ప్రతిరోజు నడవాలా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాతో ఎవరైనా చీకట్లో ఉన్నా, పాపములో ఉన్నా, లేదంటే వాళ్ళు పడిపోయినా, వాళ్ళు అటు చేసినా ఇటు చేసినా, ఏది జరుగుతున్నా ఒక్క నెల చాలు నాలాగా మారుతారు. ఆమేన్. ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్. నాకు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వచ్చి, అమావాస్యకి ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి వస్తే మాత్రం నేను మార్చలేను. బికాజ్ ఐఎమ్ హెల్ప్లెస్. నేను మార్చలేను. ఐఎమ్ అవైలబుల్. నేను ఉన్న రోజులు వాడుకోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో యేసు ప్రభు అన్నీ కావాలి. యేసు ప్రభు వద్దు జనాలకి. ప్రభు నాకు ఉద్యోగం కావాలా, నాకు డబ్బు కావాలా, నాకు పెళ్లి కావాలా, నాకు పిల్లలు కావాలా, అన్నీ కావాలి. ఏసే వద్దు. దేవుడు కూడా మన సత్ప్రవర్తన చూసే ఆశీర్వాదాలని రిలీజ్ చేస్తాడు. రహస్య స్థలములలో ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి? దాచిపెట్టున్నాడు దేవుడు, లాక్ చేసి. ఎప్పుడైతే నువ్వు ఆ సత్ప్రవర్తన, దేవుడికి నీ సత్ప్రవర్తన కనిపిస్తుందో, కంపల్సరీ ఏం చేస్తాడు తెలుసా? డోర్ ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్కి ఆజ్ఞాపిస్తాడు, మీ ఇంటికి వెళ్ళిపోమని. ఆమేన్, ఆమేన్. సో మీరేమనుకోవచ్చు, అబ్బా అయ్యగారు ఈరోజు పెద్ద పెద్ద మర్మాలు చెప్తాడు, అసలు ఇరగదీసేస్తే ఈరోజు చింపేది ఇదే. యాటిట్యూడ్, ప్రవర్తన. ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్నారు, మీరు బ్లెస్ అవుతారు. ఆమేన్, ఆమేన్. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మీరు బ్లెస్ అవుతారు. ఆమేన్, హల్లెలూయా. అది చిన్న మాట అయినా పెద్ద మాట అయినా మీరు హృదయాల్లోకి తీసుకుంటే, ప్రభువా నా ప్రవర్తన నీలాగా మారును గాక అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈరోజు నుంచి నీ ప్రవర్తన మారిపోద్ది. ఆమేన్. యువర్ యాటిట్యూడ్ విల్ చేంజ్. ఆమేన్. ఎవరన్నా వీళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి, అబ్బా మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, మీ అబ్బాయి బాగా బైబిల్ చదువు, మీ అబ్బాయి బాగా ప్రార్థన చేస్తున్నాడు, అబ్బా మీ అబ్బాయి బాగా పని చేస్తున్నాడు చర్చలు అంటే ఉప్పొంగిపోవు, మునగ చెట్టు ఎక్కవు. మరి అమ్మ మీ అబ్బాయి సర్వదండగ తల్లి, వాడు వేస్ట్ బెండకాయ, వాడు ముదురు బెండకాయ, వాడు సచ్చు బెండకాయ, వాడు అసలు పనే చేయడు, అసలు వాడు ఏంటమ్మా, వాడు అసలు వేస్ట్ పిల్లగాడు, వాడు ఏం చేసాడు, వీడు ఎట్లుంటుంది లోపల కాలుతులా. మరి దేవుని బిడ్డల్ని భూమి మీద అనేక మంది తిడుతుంటే దేవుడు కూడా చాలా బాధపడుతున్నాడు. అరే ఏంటి వీళ్ళు నన్ను చూసి ఏం నేర్చుకోవట్లేదా? ఎవరిని వెంబడించాలి, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని మనము, అవునా కదా? ఈ భూమి మీద ఎవరినొకరు మనం వెంబడించాలి. నువ్వు వెంబడించనంటే అసలు కుదరదు. అసలు అది నువ్వు సేవకుడిని వెంబడించట్లేదా, నువ్వు పక్కా లూసిఫర్ గాని వెంబడిస్తుంటావు. నువ్వు దేవుణ్ణి వెంబడించట్లేదా, పక్కా నువ్వు 100% నేను రాసిస్తాను, పడిపోయిన దేవదూతల్లో ఏదో ఒక దూతను వెంబడిస్తూ ఉంటాడు. ఎస్, నేను పాస్టర్ గారిని వెంబడించను, మా తల్లిదండ్రులు వెంబడించను, నేను దేవుణ్ణి వెంబడించను, నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను అంటే మంచిది నాన్న. నీ ప్రవర్తన బట్టి నీకు 0 మార్కులు. ఎన్ని మార్కులు? గుండు 0. ₹1 ఆశీర్వాదం కూడా రాదు. ₹1 పెట్టినా ₹1 కూడా బావు. నువ్వు ఇంకోటి ఫ్రీకి ఇచ్చినా తీసుకోరు. అవును, ఫ్రీకి ఇచ్చినా కూడా తీసుకోరు. అంత డేంజర్ మన జీవితంలో ఆ ప్రవర్తన. అసలు రూతు ఎట్లా, ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మాడిఫై చేశాడు? బికాస్ ఆఫ్ సీయింగ్ హర్ బిహేవియర్. తన ప్రవర్తనను చూసి, తన యొక్క ఆ సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, గుడ్ యాటిట్యూడ్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఫేజెస్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నాకు బాధల్లో కొందరు, వేదనలో కొందరు, దుఃఖంలో కొందరు, కష్టాల్లో కొందరు, కోపంలో కొందరు, ఏడుపులో కొందరు, రోగాల్లో కొందరు. యాటిట్యూడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నాకు వాళ్ళ ఆవేదనలు మొత్తం నా మీద ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను అవన్నీ చూస్తూ ఉంటాను. చేద్దాం ఏదో ఒకటి చేద్దాం. అవునవును, డోంట్ వరీ. మార్చేద్దాం. ఆమెన్. సో దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ దేర్. చాలా ఉన్నాయి ప్రవర్తనలు. ఏ ప్రవర్తన పడితే ఆ ప్రవర్తన మనం దేవుడి ముందు చూపించకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ యాటిట్యూడ్ బిఫోర్ గాడ్. దేవుడి ముందు నీ ప్రవర్తన నువ్వు చూపించకూడదు. దేవుడి ముందు ఏ ప్రవర్తన ఉన్నదో తెలుసా? మంచి ప్రవర్తన, సత్ప్రవర్తనతో మనం కూర్చుండాలి. దేవుని మందిరానికి ఎలా రావాలి? సత్ప్రవర్తనతో రావాలి. దేవుని మందిరానికి ఎలా రావాలి? మంచి
మంచి యాటిట్యూడ్తో రావాలి. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడబోతున్నావు. దేవా, ఈరోజు నేను స్తుతించబోతున్నాను. ఈరోజు నేను నీ కొరకు నీ కాడిపోయిపోతున్నాను, నీ పని చేయబోతున్నాను ప్రభా. వారం నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రభా, చర్చికి వెళ్ళడానికి. నా ప్రభా స్తోత్రం నాయనా అని ఆతృతతో రావాలా. దట్స్ అన్ యాటిట్యూడ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ క్యారింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ యాటిట్యూడ్స్. ఈరోజు మీరు ఏ రకమైనటువంటి ప్రవర్తనతో ఈరోజు దేవుడి ముందు నిలబడుతున్నారో ఒక్కసారి మీరు నాక్ చేయండి మీ యొక్క హృదయాన్ని. ఒకరోజు ఇలానే ఉంటూ మాట్లాడుకుంటా ఉంటే అబ్రహాముని దేవుడు పిలిచి, ట్రా ఒకసారి ట్రా అన్నాడు. చెప్పయ్యా అంటే, అరే నేను బాగా దీవించాలనుకుంటున్నాను రా అన్నాడు. అవునా, అయితే దీవించన్నాడు. అయితే కొన్ని షరతులు అన్నాడు. అవునా, ఏంటి అన్నాడు. ఏం లేదురా, అయితే మరి చాలా మిస్బిహేవ్ చూస్తున్నాను నీలో నేను. చాలా మిస్చీఫ్గా ఉన్నావు నువ్వు, చాలా తొంటరోడుగా ఉన్నావు నువ్వు, చాలా కింద ఊరుకునే పడిపోతున్నావు నువ్వు. ఇవన్నీ నేను చూసి దీవించలేకపోతున్నాను రా, కానీ నా మనసులో ఎక్కడో ఉంది నేను బాగా దీవించాలని అంటున్నాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే, అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, నా కుమారుడా అబ్రహామా, నా ముందు నువ్వు నిందారహితుడుగా ఉండి, ఆమేన్, ఎలా ఉండాలన్నమన్నాడు? నిందారహితుడుగా. అంటే ఎవ్వరు నిన్ను బ్లేమ్ చేయకూడదు, ఎవ్వరి దాంట్లో నువ్వు వెళ్ళి ఏలి పెట్టకూడదు. ఇటు గొడవల్లోకి నువ్వు ఎలా ఉండాలి? నా ముందే ఉండాలి నువ్వు. ఆమేన్. ఎక్కడ ఉండాలి? నా ముందుండు, నా ముందు నిలబడు. నేను ఎప్పుడు నీ దగ్గరికి వచ్చాను అప్పుడు దీవించేస్తా నేను అని దేవుడు అబ్రహాముకు సెలవేగా, అబ్రహాము ఆ సత్ప్రవర్తన కలిగి నిందారహితుడుగా దేవుడు ముందే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మమ్మీ ఇప్పుడే వస్తాను అంటారు, రాత్రి దాకా రారు. ఏమ్మా ఇప్పుడే వస్తానంటారు, పోయి అటే పోతారు, తెల్లవార్దులు రారు. ఏమైంది? బ్లెస్సింగ్స్ రావు. మన జీవితంలో దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదించాలనుకున్నారంటే, నిన్ను కొంతసేపు పరీక్షిస్తాడు, నిన్ను కొంతసేపు చూస్తాడు, నిన్ను కొంతసేపు దీర్ఘంగా బోధతం పెట్టి చూస్తాడు దేవుడు. గాడ్ విల్ టెస్ట్ యూ బిఫోర్ హీ బ్లెసెస్ యూ. దేవుడిని ఆశీర్వదించక ముందు నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్. దాని పేరు ఏం పేరు తెలుసా? యాటిట్యూడ్. ఎవరన్నా చెప్పిన మాట, వీడికి బోలే యాటిట్యూడ్ బ్రదర్, వీడికి ఒంటి నిండా కొవ్వు బ్రదర్ వీడికి. చాలామంది భర్తలు భార్య మీద కంప్లైంట్ చేస్తుంటారు, చాలామంది భార్యలు భర్త మీద కంప్లైంట్ చేస్తుంటారు. ఏం తెలుసా? ఏం ప్రాబ్లము? యాటిట్యూడ్ ప్రాబ్లం. తగ్గచ్చుగా అంటే ఆయన అంటే, నువ్వు తగ్గచ్చుగా. బాబా, ఎక్కడ తగ్గుడు రాదు, ఆయన ఎక్కడ గోల. ఎవరు తగ్గకండి, సరేనా? మీ యాటిట్యూడ్లు మీ దగ్గరే పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడు. అంతేనా? నేను ఒకటే అంటాను, లెట్ us have a good attitude, the attitude of Christ. పురుషులు యేసు ప్రభు యాటిట్యూడ్ కలిగి ఉండాలి. స్త్రీలు యేసు ప్రభు యాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు భార్య భర్తల ఆలోచనలు ఒకటేగా ఉంటాయి. నువ్వు రెడ్, నువ్వు బ్లాక్, నువ్వు బ్లూ, నువ్వు పింకు. ఏందిది అసలు? ఏందిది? అది ఫ్యామిలీ? అదేమన్నా కుటుంబం? అది కాదు. ఇందుకు ఒకటే రాట్లే తెలుసా? యాటిట్యూడ్స్. నీదొక యాటిట్యూడ్ సెట్ కాదు, మళ్ళీ ఇద్దరు ఒకటే ఇంట్లో కుదరదు. మార్చాలి, తీసేయాలి మనం అర్జెంటుగా. ఈ మానవుడి యాటిట్యూడ్ని పక్కన పెట్టాలి. ఇది భలే డేంజర్. ఇది రోజుకొక యాటిట్యూడ్ని అడాప్ట్ చేసుకుంటారు మీరు, జాగ్రత్త. యు అడాప్ట్ ఎ నేచర్. ఒక సీరియల్ చూసి స్వాహ నేను కూడా అట్టే ఉండాలి, ఒక సినిమా చూసి అలానే అనుకుంటా. అరే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు క్రిస్టియన్స్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. చిన్న వెంట్రుక వాసి మిస్టేక్స్తోనే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకు బ్లెస్సింగ్స్ పోయాయంటే, నువ్వు మరి అది చేయలేదు. అవునా? వాటర్ తెచ్చి మన బ్లెస్సింగ్ అయిపోయిందా? ఒక వాటర్ బాటిల్ అయితే వాటర్ తేలేదు, నువ్వు వాటర్కి ఆగిపోతాయి బ్రదర్ బ్లెస్సింగ్స్. ఏమో మరి చెప్పలేం ప్రభు, అట్లా ఫిక్స్ అయ్యాడు. మరి నువ్వు వాటర్ తెచ్చి ఇచ్చినా, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది, అయినా వాటర్ తేమంటాడు దేవుడు నిన్ను. నువ్వేం చేయాలి? పోయి వాటర్ తేవాలా? తెచ్చినందుకు దేవుడు దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీలో మంచి యాటిట్యూడ్స్ లేవని కాదు, నీ యాటిట్యూడ్ మొత్తం బయటికి కనిపించాలా. నువ్వు స్తుతించే యాటిట్యూడ్ ఉందా? దేవుడు ముందు కూర్చొని ఏం చేయాలి? నువ్వు బాగా స్తుతించాలి. నీకు ఆరాధించే ప్రవర్తన ఉందా? దేవుడు ముందు కూర్చొని ఆరాధించాలి. ఆమేన్, 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 ఆమేన్. పాప ఇట్రా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది అనుకో, మీ ముందు పోతా ఉంది, అట్లా ఇల్లు అట్లా అన్నాడు, అట్లా
ఇప్పుడు ఈ పాప వెళ్తుంది అనుకో, అబ్బాయిలు ఏం చేస్తారు? వెళ్ళి అటెల్. అదొక యాటిట్యూడ్. అదేంటది? అది సైతాన్ యాటిట్యూడ్. ఆమె పోయి ఆమె కింద పడేదాకా చూస్తానే, పడిందే అమ్మాయి. అది ఏంటది? డెవిల్ నిన్ను అడ్డంగా బుక్ చేస్తుంది. అపవాదిని నేను ఇంకా ఎక్కడ ఉంది అమ్మాయి? ఏమైనా కావాలా? హెల్ప్ చేయాలి? వద్దా? సరే ఇటు. ఇదే ఏంటిది? ఓవర్ యాక్టింగ్. ఇదొక యాటిట్యూడ్. ఇది కూర్చో. ఇట్లా మానవుడు ఎన్ని రకాల యాటిట్యూడ్స్తో బిజీ అయిపోయాడంటే, దేవుడు అనుకున్న యాటిట్యూడ్ మానవుడిలో లేదు. ఈరోజు మానవుడు వదిలిపెట్టండి, దేవుని బిడ్డలో లేదు. See, it's all about God given life. దేవుడు ఇచ్చిన జీవితం ఇది. మనము దేవుడు అనుకున్నట్టే ఉండాలి. ఆమేన్. మీకేమైనా అభ్యంతరమా? మీకేమైనా నష్టమా? మీకేమైనా ప్రాబ్లమా? ఇది దేవుడిచ్చిన జీవితం. నాకైతే దేవుడు ఇచ్చాడమ్మా. మీ సంగతి ఏంటి? మీకు ఈ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది సార్? మీరు సచ్చి బతికి తెలుస్తుంది. మీకు యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో వెళ్ళి అప్పుడు అమ్మ బాబోయ్ బతికిచ్చాడు రా దేవుడు, అప్పుడు తెలుస్తుంది మీకు దేవుడు విలువ. ఇప్పుడు మాకు యాక్సిడెంట్స్ లేవు, మై లెగ్స్ ఫైన్, ఆల్ సూపర్ ఎక్సలెంట్, నో ఫ్యాంటాస్టిక్, అవన్నీ అసలు దేవుడు వాల్యూ కూడా తెలియదు మనకు. ఈ దేవుడు విడిచిపెడితే అయిపోయిందే. We need to know his value. ఆయన వాల్యూ తెలియాలి మనకు. ఇంకోటి, వాల్యూ మర్చిపోయావు అనుకో బాబు, మళ్ళీ తీసుకెళ్తాడు. ఏదైనా ఒక్కసారి ఛాన్స్, ఇన్నిసార్లు లీడు. ఆ ఒక్కసారి ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? సెట్ చేసుకోవాలి లైఫ్ అంతా. ఆమెన్. నేను నమ్ముతున్నాను, దిస్ ఇస్ ఎ గాడ్ గివెన్ లైఫ్. ఆమేన్. ఇది దేవుడిచ్చిన జీవితం. దిస్ ఇస్ ఎ గాడ్ గివెన్ లైఫ్. ఇది దేవుడిచ్చిన భిక్షం, దేవుడిచ్చిన జీవితం ఇది. ఆమేన్. నా ఈ మట్టి శరీరంలో జీవం ఉండాల్సిన అవసరం లేదు. నా ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండాల్సిన అవసరం లేదు. నా ఈ మట్టి శరీరంలో జీవం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఉంది. అంటే ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు జీవితం. మరి ఇప్పుడు ఆయన నచ్చినట్టు ఉండాలా, నాకు నచ్చినట్టు దేవుడు ఉండాలా? నీకు తెలియదు. కొంచెం అన్ని సెట్ అయిన తర్వాత బాయ్ దేవుడా అన్నాం. బాయ్ మళ్ళీ కలిసి బిజీ ఉన్నాను దేవుడా. ఫాదర్ ఐఎమ్ వెరీ బిజీ యార్. నీకు తెలీదు. దట్స్ అన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఆఫ్ ప్రైడ్. గర్వముతో కూడిన యాటిట్యూడ్ అది. ఏమీ లేనప్పుడు అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, అయ్యగారు ప్రేయర్ చేయండి. కొందరు ఫోన్లు బాగుంటాయి, బాగలేనప్పుడు, కొంచెం రోగాలు ఉన్నప్పుడు, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి, కొంచెం బాగలేదు ప్రేయర్ చేయరా, మరి ప్రార్థన వాటర్ తీసుకోమంటారా, ఆయిల్ తీసుకుంటా మంచి ప్రేయర్ చేస్తాను తల్లి. ఆమె ఎప్పుడైనా నాకు పరిశుద్ధాత్మను ఒకవేళ నడిపించి ఒకవేళ ఫోన్ చేయమని అనుకో, ట్రర్ ఫోన్, బ్రదర్ బాగున్నారంటే, హలో నేను బయట ఉన్నా మళ్ళీ చేస్తాను. ఏంటది? యాటిట్యూడ్. ఏంటది? హలో పాస్టర్ గారా, ఏంది ఇప్పుడు చేసి ఎలా పని లేకుండా, ఏం కావాలి ఇప్పుడు, మళ్ళీ చేస్తా పెట్టే. ఏంటది? యాటిట్యూడ్. లోపల దెయ్యం బయటకు వచ్చింది. చెప్పండి పాస్టర్ గారు ఏం కావాలి? ఊరికే అమ్మా మీరు ఎలా ఉన్నారు, మంచి చెడ్డలు, అంటే కుటుంబం ఫ్యామిలీ అంతా ఎలా ఉంది, పర్లేదు బాగానే ఉన్నారా, ఆరోగ్యం పిల్లలు అందరూ బాగున్నారంటే ఊరికి చేస్తే ఏంది మీరు పెట్టి ఫోన్ పెట్టి మళ్ళీ చేస్తాను, బిజీ ఉన్నాను, అవుట్ ఆఫ్ కవరేజ్. అయిపోయింది యాటిట్యూడ్. లోపల నుంచి బయటకు ఏమొస్తుంది? చెప్పాలి. ప్రవర్తన బయటకు వస్తుంది. అసలు నేను ఫోన్ చేయడమే చాలా ఎక్కువ. నా ఫోన్లోంచి ఫోన్ పోదు. ఎందుకంటే ఫోన్లు వస్తానే ఉంటాయి. నేను చేయలేక కాదు, ఒకటి పెట్టిన తర్వాత దాని వెనకాల 30 రెడీగా ఉంటాయి. హలో ఇదే పని రోజంతా. నాకు ఏం చేద్దాం ఇంకా. బ్రదర్ మీరు నా బర్త్డేకి ఫోన్ చేసి విష్ చేయలేదు, నువ్వు చేయొచ్చు కదా. చెప్తా, బ్రదర్ మీరు నా బర్త్డేకి ఫోన్ చేయలేదు, నేను రాను. నువ్వు చేయొచ్చుగా అమ్మా, నీకు ఫోన్ నెంబర్ లేదా? దొరకలేదనుకో, ప్రార్థన చేస్తా, యేసు నామములో ఈమెలో యేసు క్రీస్తు యొక్క ప్రవర్తన ఉండునుగాక. అయిపోయింది. నెక్స్ట్ వీక్ అదే వస్తుంది, ప్రవర్తనతోనే వస్తుంది. ఆమేన్. కనిపిది నాకు అప్పుడప్పుడు మీలో యేసు క్రీస్తు ప్రవర్తన కనిపిదేమో నాకు, బట్ లోపల మనోవేదన, ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటాను, తండ్రి ఈ పిల్లోడు అయ్యా, ఈ కుమారుడు ఈ స్త్రీలోకి అయ్యా యేసు ప్రభు ప్రవర్తన లేదయ్యా, మీరు తేవాలా, మీరు రావాలా బిడ్డలోకి, అంతే. ఆమేన్.
వెన్ యూ బిహేవ్ లైక్ జీసస్, అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది, ఏంటి తెలుసా? అది క్రీస్తు యొక్క సువార్త అన్యజనులకు వెర్రితనంగా ఉంటుందండి. వెర్రితనంగా. అదే నీతిమంతులకి అది ఎంతో ఆశీర్వాదాస్పదంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం చెప్పే ఈ సువార్త, మనం చెప్పే ఈ మాటలు అనేకులకి వెర్రితనంగా ఎవరికి ఉంటుంది తెలుసా? ఎవరైతే యేసు ప్రభుని ఇష్టపడరో వాళ్ళకి ఇది వెర్రితనంగా ఉంటుంది. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో, ఎవరైతే నేను ఎదగాలనుకుంటారో, ఎవరైతే నేను బ్లెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ మాటలు 100% ఎక్కుతాయి. ఆమేన్. ఈవెన్ దో చేయబెట్టాను అనుకో, ఈమె ఎంతవరకు తీసుకుంటుంది నా మాటలు, ఈ పాప ఎంతవరకు తీసుకుంటుంది నా మాటలు, నేను చెప్పగలను. ఐ కెన్ రీడ్. చర్చిలో ఫోన్ చూడు, ఇదో ప్రవర్తన. ఒక్కొక్కరు యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అదే మన లోపల అపవాది కొన్ని విత్తనాలు వేసి పెట్టారు, టయానికి బయటకు వచ్చేస్తాయి. దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అవి బయటికి రాకూడదు, లోపలే చచ్చిపోవాలి. ఆమేన్. మనలో నుంచి ఒక ప్రవర్తన బయటకు వస్తుందంటే అది యేసు ప్రభు యొక్క ప్రవర్తన అయి ఉండాలి. ఆమేన్. సో గాడ్ వాంట్ టు సీ ద యాటిట్యూడ్ ఆఫ్ జీసస్ ఇన్ యూ. యేసు ప్రభు యొక్క ప్రవర్తన నీలో చూడాలనుకుంటున్నాడు. ఎంతమంది చూపిస్తారు? ఆమేన్. సో దాట్స్ వై ఎవ్రీ డే, ప్రతిరోజు మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యా నా లోపల ఉండయ్యా, నా లోపలికి రా పరిశుద్ధాత్ముడా, నాలో ఉండయ్యా అని మీరు ఎప్పుడైతే అడుగుతారో మీరు ఆ సత్ప్రవర్తన కలిగి తండ్రిని ప్లీజ్ చేస్తారు. ఆమేన్. ఆమేన్. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ ప్రైడ్ యాటిట్యూడ్. I don't want to see any proud attitude. I don't want to see any kind of misbehave attitude, reckless attitude, disobedient attitude. కోపము అదొక యాటిట్యూడ్. కోపడితే ఇంట్లో అన్నీ పగిలిపోతాయి తెలుసా? మీ ఇంట్లో బాగా పగులుతున్నట్టున్నాయి. నీకు కోపం వచ్చిన ఆ విత్తనాన్ని చంపేయి. నీ కోపం తెప్పిస్తున్నా నీ భార్య, నీ భర్త కోపం తెప్పిస్తున్నాడా, నీ పిల్లల కోపం తెప్పిస్తున్నాడా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తిట్టేవారిని బాగా దీవించయ్యా, బూతులు మాట్లాడేవాళ్ళు బాగా దీవించయ్యా. ప్రభు ఆ నోటిని బాగా ముట్టండి, పరిశుద్ధపరచండి, కడగండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కడగండి. ఆమేన్, 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 ఆమేన్. అంతే. వేరే వాడిని బట్టి నీ ప్రవర్తన మారకూడదు. ఆమేన్, ఆమేన్. ఎంతో మంది చీకటితో ఉన్న వాళ్ళు నిన్ను కలుసుకుంటారు, ఎంతో మంది బలహీనులు నిన్ను కలుసుకుంటారు, ఎంతో మంది పాడు అలవాట్లలో నిన్ను కలుసుకుంటారు. నీ ప్రవర్తన మారకూడదు. ఎందుకంటే నీ ప్రవర్తన ప్రతిరోజు దేవుడు క్రాస్ చెక్ చేస్తున్నాడు. ద లార్డ్ ఈస్ సర్చింగ్ యువర్ యాటిట్యూడ్ ఎవ్రీ డే. యేసు ప్రభు లాంటి యాటిట్యూడ్ నీలో ఉండాలని ప్రతిరోజు తండ్రి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడో నిన్ను బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం బ్లెస్ అవ్వాలంటే మన యాటిట్యూడ్ సూపర్గా ఉండాలి. ఆమేన్. మనం బ్లెస్ అవ్వాలంటే అంటే ఇంత చిన్న వాటికి కూడా ఆశీర్వాదాలు ఆగిపోతాయి బ్రదర్. 200% ఆగిపోతాయి. అమ్మ ఎందుకు ఉద్యోగం పోయిందంటే కొంచెం పెడద్రంగా జవాబు ఇచ్చాను బ్రదర్, అందుకే మరి పోదా. కొంచెం రెక్లెస్గా ఆన్సర్ నా ఇష్టం, ప్యాకేజ్ ఎంత కావాలంటే 20 lakhs అంటే రావు, బయలుదేరు. మీకు ఎంత సమాధానం ఉంటే అంత ఇవ్వండి, లేదా నాకు ఎంత కావాలి, మీరు ఎంత ఇవ్వగలరు కానీ ఏదో ఒకటి సమాధానం బట్టి ఏదో ఒకటి మెత్తలప్ చేసి ఉద్యోగం సంపాదించుకోవాలి. నాకు 10 కోట్లు వస్తేనే ఉద్యోగం చేస్తాడు, కుదరదు. ఆమెన్. స్టార్ట్ విత్ ఎ గుడ్ థింగ్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సత్ప్రవర్తన బట్టి దేవుడు మనకు ప్రమోషన్స్ ఇస్తాడు. ఆమెన్. మన గుడ్ యాటిట్యూడ్ని బట్టి దేవుడు మనకు ఎన్నో పనులు ఇస్తాడు. ఆమెన్. సత్ప్రవర్తన బట్టి దేవుడు ఎన్నో ఉద్యోగాలు మన ఒళ్ళో వేస్తాడు. ఆమెన్. సత్ప్రవర్తన బట్టి మన జీవితాల్లో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మన లైన్ కడతాయి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ కొరకు దేవుడు ఎత్తిపెట్టిన ఆశీర్వాదాలన్నీ ఒక్క చిన్న మైన్యూట్ చీమంత ఆవగింజంత యాటిట్యూడ్తో పోగొట్టుకోకు. ఆమెన్. ఇంకొకసారి పిచ్చి పిచ్చి యాటిట్యూడ్లు కనిపించే నేనేం చేయలేను, మీకు ఐఎమ్ హెల్ప్లెస్. చెప్పాల్సింది చెప్పేశాను. నాకు యాటిట్యూడ్ రాదు బ్రదర్, ఎలా ఉండాలో చేయాలో రాదు బ్రదర్. ఇంట్లో వస్తుంది అందరికి యాటిట్యూడ్స్. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరు హీరోలే. ఎడకొస్తే మౌనంగా అమాయక చక్రవర్తిలాగా సైలెంట్ కూర్చుంటారు. ఇంటికి వెళ్తే విశ్వరూపం, మా అరుపులు మూడు వీధులు కనిపిస్తాయి. కొందరు చూపులతోనే అయిపోయింది. వాళ్ళమ్మ పోతాను రా అయ్యా, ఈయనొకటే, ఈయన చూడలేను నేను. కోపాలు అదేంటది చెప్పాలి. ఏమో కొంచెం అన్నం పెట్టమంటే కిచెన్లోకి పోయేసుకో అని అర్థం. అదేంటది యాటిట్యూడ్. అక్కడే బ్లెస్సింగ్స్ పోయేది.
మీకు ఇట్లా చెప్తే అర్థమైందని చెప్తున్నాను, లేదంటే నేను అసలు పొరపాటున ఒక స్టేజ్ కూడా దిగాను నేను. ఈ ఎన్ని కలిపితే పావర్టీ. ఎన్నో దీవెనలు. మీరేదో ఒక ఇల్లు, ఒక బండి, ఒక స్కూటరు, ఒక కారుతో దేవుడు బాగా 10 కార్లు ఉన్నాయి అకౌంట్, 10, 20, 30 పెట్టాడు దేవుడు. మనం ఇంకా ఒకటి దగ్గరే అద్దల బండి వెళ్ళినట్టు తోలుతాం. బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్. అందుకే ప్రభు అంటాడు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని దగ్గర నుంచి తీసి కలిగిన వాడికే ఇవ్వబడును. ఆమెన్, ఆమెన్. చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మో వీళ్ళు ఇల్లు కొన్నారు, వీళ్ళు ఇల్లు కొన్నప్పటి నుంచి వీళ్ళకి గర్వం వచ్చేసింది, మాతో మాట్లాడట్లేదు వీళ్ళు. అది వాళ్ళ యాటిట్యూడ్ కాదు, వీళ్ళ యాటిట్యూడ్. ఎవరిది? ఇల్లు లేనివాడు యాటిట్యూడ్. ఇల్లు లేనివాడు ఎప్పుడు కూడా ఇల్లు ఉన్నాడు, ఇల్లు ఉన్నాడు ఎప్పుడు కూడా. ఇల్లు లేనివాడికి ఎప్పుడు చూసి బాధపడ్డు. ఎప్పుడన్నా ఎవరన్నా ఇల్లున్నాడు ఇల్లు లేనివాడు చూసి అతిశయించాడా, కుళ్ళుకున్నాడా? అబ్బా వీళ్ళు ఎంత మంచిగా రెంటింట్లో ఉంటున్నారు అనుకుంటారు ఎవరు? కానీ రెంటింట్లో ఉన్నవాడే సొంత ఇంట్లో ఉన్నవాడు స్కూల్, వీడికి సొంత ఇల్లు, వీడు ఎక్కడ బ్యాంకులు కన్నం వేసాడో, వీడికి సొంత ఇల్లు వచ్చింది, వీడు ఏం చేశాడు, ఎందుకు కుళ్ళు, జలసీ. అదొక యాటిట్యూడ్, దెయ్యం లోపల. ఆ దెయ్యం ఏం చేస్తుంది? యాటిట్యూడ్ చూపిస్తుంది. అక్కడే మన ఆశీర్వాదాలు పోయేది. నా కుమారుడు, నా కుమార్తె. ఈరోజు ప్రభు మనకు రూఢిగా సూటిగా తెలియపరుస్తున్నాడు, లెట్ us టేక్ కేర్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్. ఆమెన్, ఆమెన్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఆల్టర్ మీద నిలబడుకొని, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆమెన్. ఈ మార్చ్ 1st వీక్లో నా ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏం తెలుసా? ఐ విల్ షూర్లీ బ్లెస్ యూ అబండెంట్లీ. మేము మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తానని ఆయన రూఢిగా రెడీగా ఉన్నాడు. బట్ విత్ స్మాల్ లిటిల్ మైన్యూట్ థింగ్స్ మనం బ్లెస్సింగ్స్ని ఆపుకోకూడదు. ఆమెన్. మీకు తెలియదు మీ యాటిట్యూడ్ వల్ల ఎంతమందో గాయపడ్డారు. మీకు తెలియదు మీ యాటిట్యూడ్స్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. మీకు తెలియదు మీ యాటిట్యూడ్ వల్ల ఎంతో మంది ఏడ్చారు. మీకు తెలియదు మీ యాటిట్యూడ్ వల్ల దేవుడు ఇబ్బంది పడ్డాడు. మీకు తెలియదు మీ యాటిట్యూడ్ వల్ల అపవాదిగాడు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల మీ జీవితంలో దేవుడికి చూపించకూడని యాటిట్యూడ్స్ మీకు చూపిస్తున్నారు. లెట్స్ ఆల్ వైండ్ అప్. లెట్స్ ఆల్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్. ఆమేన్. ప్రతి వాక్యం మిమ్మల్ని బలపరచాలి. ఆమేన్. ఈరోజు మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆమేన్. చూడండి, ఒక విడో, భర్త చనిపోయినటువంటి స్త్రీ ఆమె. ఎవరు? రూత్. ఆమెకి ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి తెలుసా? ముఖం అవునరా ఆ లెవెల్ ఉండాలి. కానీ ఆమె నయోమిని చూసి నేర్చుకుంది. బోయాజ్ అంటున్నాడు, నీ సత్ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు ఇంకా సూపర్గా ఉందంటున్నాడు. ఆమేన్. మా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా అభివృద్ధి ఉంది మనలో. సూపర్ మా, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఉండాలా, ఇంకా బాగా నేర్చుకొని అభివృద్ధి అవ్వాలి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. ఆమేన్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా అధ్వానం అయ్యారు అనుకో, వాడిని అర్జెంటుగా తీసేయండి పక్క అంటాడు దేవుడు. ఇట్స్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్ మై డియర్ చర్చ్. ఇట్స్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్. ఆ సత్ప్రవర్తన యాటిట్యూడ్ కలిగి ఉంటే యేసు ప్రభు లాంటిది మనము కూడా రూత్ కన్నా గొప్పగా బ్లెస్ అవుతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మనల్ని గొప్పగా దీవించునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి మంచి సత్ప్రవర్తనతో వెళ్ళునుగాక. ఆమేన్. లెట్ దేర్ బి ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. వినడానికి చూడడానికి చాలా సింపుల్ పదం, ఏంటి? యాటిట్యూడ్. బట్ ఇట్ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్. It can stop your prosperity. It can stop your opportunities. It can stop any financial areas. It can block you. It can stop your life. It can stop your career. ఏమైనా చేయొచ్చుది. దేవుడికి నీ క్యారెక్టర్ నచ్చలేదా? అవుట్ అంతే. If God says kneel down అంటే kneel down. If God says half bend and half, if God says కూర్చో లేయండి లేయాలా, yeah, do whatever he says. నేనా ఇప్పుడా కష్టం. దేవుడికి ఎప్పుడు నో చెప్పకండి. ఆమేన్. దేవుడు మీ దగ్గర నుంచి ఎంతో ఆశిస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ, గాడ్ వాంట్స్ యూ. దేవుడికి మీరు కావాలి, దేవుడికి మీరు కావాలి.